హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీలో ఎవరైనా మీ అన్ననో తమ్ముడినో చంపమని ఎవరైనా మీతో కానీ వచ్చి చెప్తే మీరేం చేస్తారు? ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాంటి ఒక సిచ్యువేషన్ని అర్జునుడు మహాభారతంలో ఎదుర్కొన్నాడు. అటువంటి ఒక సందర్భాన్ని ఈ వీడియోలో మనము వీక్షిద్దాము. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుద్ది. చూసేటప్పుడు శ్రీమద్ భగవద్గీత శంకర భాష్యము, దీన్ని ప్రింట్ చేసిన వాళ్ళు రామకృష్ణ మఠం వారు, సంస్కృత మూలము తెలుగు అనువాదం చేసిన వారు సూరపరాజు రాధాకృష్ణమూర్తి, పేజీ నంబర్ 9, సంస్కృత మూలము తెలుగు అనువాదం. ఇక్కడ చూసేటప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడితో మాట్లాడేటువంటి ఒక సందర్భము. అప్పుడు అర్జునుడు ఇరు సేనలలోనూ ఉన్న తండ్రులను, తాతలను, ఆచార్యులను, మేనమామలను, అన్నదమ్ములను, పుత్రులను, మనుమలను, సకులను, మామలను, మిత్రులను చూచాడు. అక్కడ చేరిన బంధువులందరినీ చూచి అర్జునుడు మిక్కిలి జాలి పడినవాడై దుఃఖిస్తూ ఈ విధముగా అన్నాడు. చూడండి, ఈ యొక్క సందర్భము కురుక్షేత్ర సమయంలో అక్కడ ఉన్నటువంటి అందరినీ చూసి, వీళ్ళందరూ ఇతనికి బంధువులే, వీళ్ళందరినీ చూసి ఏమని మాట్లాడుతుండో మనం చూద్దాం. తర్వాత అర్జునుడు అంటున్నాడు, కృష్ణ, యుద్ధం చేయడం కొరకు ఇక్కడ చేరిన ఈ స్వజనాన్ని చూసి నా అవయవాలు పట్టు తప్పిపోతున్నాయి, నోట తడి ఆరిపోతున్నది, శరీరము వణకుచున్నది, గగుర్బాటు కూడా కలుగుతున్నది, చేతి నుండి గాంధీవం జారిపోతున్నది, చర్మం కాలిపోతున్నది, మనస్సు గిర్రున తిరుగుతున్నట్టున్నది, నిలువ లేకుండా ఉన్నాను. కేశవ, విపరీతమైన అపశకునాలు తోస్తున్నాయి. అదీ కాక యుద్ధంలో స్వజనాన్ని చంపడంలో ఏ మేలు నాకు కనిపించడం లేదు. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించండి. స్వజనాన్ని చంపడంలో ఏ మేలు నాకు కనిపించడం లేదు. కృష్ణ, నాకు విజయం వద్దు, రాజ్యం వద్దు, సుఖాలు వద్దు. గోవింద, రాజ్యం కానీ భోగాలు కానీ, చివరికి జీవితం కానీ ఏం చేసుకోను. ఎవరితో కలిసి అనుభవించాలని మనం రాజ్యము, భోగాలు, సుఖాలు కోరుకుంటామో అట్టి బంధుజనం అంతా ప్రాణాలపై, ధనంపై ఆశ వదులుకొని ఇక్కడ ఉన్నారు. ఇక్కడ అర్జునుడు యుద్ధం చేసే ముందుగా శ్రీకృష్ణుడు చెప్తాడు పోయి యుద్ధం చేయమని. అక్కడ ఉండే వాళ్ళందరినీ చూసి బాధపడతా అర్జునుడు మాట్లాడుతూ ఉండో. అయితే తర్వాత ఏం జరిగిందని మీకు అందరికీ తెలుసు బాగా. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు వీళ్ళ సైన్యమంతా చేరి కౌరవులనంతా నాశనం చేసేస్తారు. అంటే వాళ్ళనంతా సంహారం చేసి చంపేస్తారు. అంటే వీళ్ళందరూ బంధువులే. చూడండి, బైబిల్లో యేసు ప్రభు గురించి చెడుగా ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో వర్తిస్తుంది. ఎందుకంటే మీరు బైబిల్లో యేసు ప్రభు కుటుంబాలని విడగొట్టేదానికి వచ్చిండు, కుటుంబాలకు ఏదో అన్యాయం చేసేదానికి వచ్చిండో, జగడాలు పెట్టేదానికి వచ్చిండని మాట్లాడుతుంటారు కదా. మీరందరూ ఒక్కసారి ఈ విషయాన్ని ఆలోచించండి. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరే ఆలోచించండి. నిజముగా కుటుంబాలని విడగొట్టింది ఎవరు? యేసు ప్రభునా, లేకపోతే భగవద్గీతలో ఉన్న శ్రీకృష్ణుడా? మీరే ఆలోచించండి. చూడండి, అర్జునుడు మన వాళ్ళని ఎలా చంపడం, మన వాళ్ళతో ఎలా యుద్ధం చేయడం, ఇలా సంపాదించిన గెలిపేనా? మన వాళ్ళందరూ లేకుండా ఉండేటప్పుడు సంపాదించిన డబ్బంతా ఏమవ్వాలా? ఎందుకు ఎంత పనికి రాంది? మనం ఎవరితో దీన్ని ఆనందంగా ఉండాలా, ఎవరితో దీన్నంతా అనుభవించాలని బాధపడుతూ చెప్పేటప్పుడు, ఒక మనిషిలాగా ఆలోచించేటప్పుడు, అయితే శ్రీకృష్ణుడు వచ్చి పోయి యుద్ధం చేయి, వాళ్ళందరినీ చంపేయి అని చెప్పి వాళ్ళందరినీ చంపేసినట్టుగా అనేక పురాణాల్లో రాయబడి ఉంది. చూడండి, మీరందరూ ఆలోచించండి, మీరందరూ సత్యాన్ని తెలుసుకోండి. ఈ యొక్క వీడియో చేసిన ముఖ్య ఉద్దేశము, అనేక మంది యేసు ప్రభుని సోషల్ మీడియాలో చెడుగా చిత్రీకరించి యేసు ప్రభుని అనేక విధాలుగా దూషిస్తూ ఉన్నారు. ఈ వీడియో కేవలం అటువంటి వారికి మాత్రమే వర్తిస్తుంది. ముఖ్యంగా ఈ వీడియో రాధా మనోహర్ దాస్కే వర్తిస్తుంది, మిగిలిన వారికి కాదు. ఈ వీడియో ద్వారా మీరు మాతో ఏమైనా చెప్పాలనుకుంటే మాకు కమెంట్ ద్వారా తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని అందరిని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.